ఢిల్లీ రాజకీయం భారతీయ జనతా పార్టీకి అత్యంత బలాన్ని ఇస్తుంది. ఎందుకయ్యా అంటే వరుస పరాజయాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక ఐఎన్డీఏ కూటమిలో పట్టుపోతుంది. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమిలో మరింత గ్రిప్ వస్తుంది భారతీయ జనతా పార్టీకి. ఈ తర్వాత జరిగినటువంటి అంటే 2024 ఎన్నికల తర్వాత జరిగినటువంటి వాటిలో జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ అదే దాని పేరు ఏంటిది మన మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వీటిలో జరిగినటువంటి ఫలితాలలో తేడా ఏంటి? కాశ్మీర్లో ఐఎన్డీఏ కూటమి విజయం, అట్లాగే జార్ఖండ్లో ఐఎన్డీఏ కూటమి విజయం. అయితే ఆ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ డౌన్ ప్లే అయ్యింది. ఒక పక్కన ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఇటు పక్కన జార్ఖండ్ ముక్తి మోర్చా కావచ్చు ఘన విజయం సాధించింది. అదే సందర్భంలో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఆ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్ష స్థాయిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నామావశిష్టంగా మిగిలింది. మరొక వైపున మహారాష్ట్రలో 2/3తో ఘన విజయం సాధించడం కూటమి. ఇక్కడ వీళ్ళ ముగ్గురు జట్టు కట్టిన సర్వనాశనం అవ్వడం, ఇది శరద్ పవారు, ఉద్ధవ్ థాకరే ప్లస్ కాంగ్రెస్ జట్టు కట్టిన దెబ్బతింటాం. అదే సందర్భంలో హర్యానాలో భారీ ఎత్తున దెబ్బతింటాం, అక్కడ ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఘన విజయం సాధించడం అన్నటువంటి బీజేపీకి ఊపినిస్తే, ఇప్పుడు మూడోదైనటువంటి ఢిల్లీలోనూ ఘన విజయం. అంటే ఈ ఎన్నికలు జరిగినటువంటి అంటే 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పరిమితమయ్యి దెబ్బతిన్నటువంటిది భారతీయ జనతా పార్టీ కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పడింది. దాంతో ఇక బీజేపీ పని అయిపోయింది అనుకున్నటువంటి దానికి పూర్తి రివర్స్ జరుగుతోంది. ఆ తర్వాత జరిగిన 5 ఎన్నికల్లో 3 చోట్లేమో ఘన విజయం అవుతోంది, 2 చోట్లేమో ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వెళ్తే ఈ 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నామావశిష్టంగా మిగలడం అన్నటువంటిది ఐఎన్డీఏలో కాంగ్రెస్ పరిస్థితి బలహీనపరుస్తుంది. అదే సందర్భంలో ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని ఎవరన్నా అనుకున్నా ఇక అసాధ్యమైనటువంటి పని. అది చంద్రబాబు అయినా లేకపోతే నితీష్ కుమార్ అయినా, ఎందుకంటే ఆ విధమైనటువంటి ఘన విజయాలు జరుగుతున్నటువంటి కాబట్టి. ఇక బీహార్ ఎలక్షన్సే ఈ ఏడాది మళ్ళీ నెక్స్ట్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.